నమస్తే మామ, వెల్కమ్ టు అమెరికా జీవితం. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనకి స్నో స్ట్రామ్ అయిపోయిందనమాట. నిన్న అన్ని గ్రాసరీస్ అన్ని కొనుక్కుందామని వెళ్తే అన్నీ దొరికేసినాయి, కానీ బట్ వాటర్ బాటిల్స్ అయితే ఎక్కడ ఎతికినా కానీ ఒక సింగిల్ పీస్ కూడా దొరకలేదు. సో అందుకని ఇప్పుడు మళ్ళా వెళ్తున్నాము. స్నో స్ట్రామ్ అని మంచి హడావుడి చేస్తున్నారు. బయట చలి వేసేస్తుంది గట్టిగా, మామూలుగా లేదు చలి కూడా. సో దానికోసం అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది వెళ్దాం పదండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఒక్క వాటర్ బాటిల్ కూడా ఉండదు, బట్ ఏదో ఒకటి ట్రై చేద్దాం, లేదంటే వాటర్ క్యాన్లో ఫిల్ చేసుకొని వద్దాం. మన రూమ్మేట్ బ్రోని పిక్ చేసుకుంటా అని చెప్పి మర్చిపోయి వాల్మార్ట్కి వెళ్ళిపోయాం అనమాట. ఈ గ్యాప్లో మన ఫ్రెండ్స్ని అక్కడ దింపేశాను, ఒకవేళ వాటర్ బాటిల్స్ దొరికితే తీసుకొని మళ్ళీ లేట్ అయితే దొరకవు కదా అని. అదృష్టం ఏంటంటే మన వాళ్ళు అలా వెళ్ళారంట. వాటర్ పెద్ద స్టాక్ అయితే తెచ్చి పెట్టేశారనమాట. సో మనకి ఒక 2 కేసులు వాటర్ బాటిల్ అయితే దొరికేసినాయి ఫైనల్లీ. బ్రోని ఎక్కించుకుంటాను. బ్రో వాటర్ బాటిల్స్ దొరికేసినాయి అంటే ఆ ఆనందం చూడండి ఒకసారి. ఇంత వాటర్కి ఇంత కరువు వచ్చిందని నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు. బ్రో గుడ్ న్యూస్ చెప్పనా, వాటర్ బాటిల్స్ దొరికేసినాయి బ్రో. థ్యాంక్స్ బ్రో. ఇలా వాడు ఎవడో డోర్ పట్టుకోలేదని గన్నుతో కాల్చి చంపేశారంట. ఉన్న వాటర్ కేసులు మొత్తం వేసి దుబ్బాడు భయ్య. అట్లా తీసుకెళ్తే ఎవడికి దొరుకుతాయి అసలు వాటర్? ఇదిగోండి వాటర్ బాటిల్స్ ఫుల్గా ఉన్నాయి అనమాట. చలి చిక్కేస్తుంది, అయ్యో దేవుడు. అలా జాకెట్ లేకుండా ఎలా వస్తున్నావు బ్రో? ముళ్ళుతోనే తీయాలి, చలితోనే తీయాలా? అమ్మ నీకు చాలా బలం ఉందా నాను. సో అన్ని సామాన్లు అయితే తెచ్చేసుకున్నాము, కానీ బయటకు వెళ్ళాలని ఆతృతగా అయితే ఉందన్నమాట. బయటకు వెళ్ళి బాగా, ఇప్పుడు ఎంత ఉంది బ్రో? 2 డిగ్రీలు ఉంది కదా, ఫీల్స్ లైక్ -4 అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడే ఎక్కడో చోట ప్లేన్లోనే ఏదో ఒకటి తిని తాగుదాం అనుకున్నాం, కానీ రిలీజ్ అయ్యాం స్నో పడట్లేదని. అందుకే డైరెక్ట్ డెంటన్ అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ వెళ్ళి టీ తాగొద్దామని. ఇండియానా నుంచి వచ్చాడు అనమాట. ఇండియానానే కదా? చెప్పు అది మరి వచ్చి. అది బ్రో అక్కడ నుంచి వచ్చాడు అనమాట. బ్రోకి మన డాలస్ లో ఫుడ్, డెంటన్ లో ఫుడ్ కూడా అంత ఏం తెలీదు. సో బ్రోకి మంచి బిర్యానీ తినిపిద్దామని తీసుకెళ్తున్నాం. మొన్న ఏదో అంటే డెంటన్ నన్నేమన్నాను, డెంటన్ ఏమనొద్దు అని చెప్పాను నేనే. అదే కదా బ్రో? 56 అంట బ్రో. పొగలు చూడు మా ఎలా వస్తున్నాయి, పొగలు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. సో 40 నిమిషాలు ట్రావెల్ చేసి వచ్చేసాం అనమాట. వెనకాల కనపడుతుంది కదా, అదే బ్రిస్ హౌస్ అని. నా వెనక చూడండి, కారికి వాడి కప్పేసుకున్నాడు. చికెన్ బిర్యానీ, ఒక వెజ్ బిర్యానీ అయితే చెప్పాం, అది మ్యాటర్. మన వాళ్ళు ఇద్దరు కొత్తగా ఎవరంటే ఈ బ్రో టేస్ట్ చేయలేదు, ఇంకా ఇటు చూపి ఈ బయో టేస్ట్ చేయలేదు ఇక్కడ ఈ బిర్యానీ. సో మన వాళ్ళకి నచ్చిందంటే ఏ క్లాస్ ఉన్నట్టు. బ్రో ఆల్రెడీ వినేసాడు 2-3 సార్లు. బ్రో పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పుకున్నాడు. తిని చెప్పు బ్రో ఎలా ఉందో, నువ్వే చెప్పాలి. రేటింగ్ ఇవ్వాలన్నమాట నువ్వు ఇప్పుడు. మసాలా లేదు, ట్రై చేసి చూడు. ఓకే పర్లేదంట. ఎంత ఇస్తావు రేటింగ్? 3. నిన్నటిదే బాగుంది పోయి, నిన్న మొన్న ఎప్పుడు తిన్నా. అదే బ్రో వెజ్ అయితే నచ్చలేదు బ్రోకి, అది మ్యాటర్. నెక్స్ట్ మన చికెన్ వచ్చింది. చికెన్ వచ్చిన టైంలో బ్రేక్ ఇచ్చి చెప్దాం. బాగుందా?
బ్రో బాగుందా? నేను ఏదో ఓవర్ అయిపిస్తున్నా కాదులే కానీ ఇప్పుడు 3-4 సార్లు తిన్నాను. బాగుంటది ఇక్కడ డీసెంట్ గా కంపేర్ టు చూడండి చికెన్ పీస్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉందో. సో బాగుంటది ఇక్కడ. బిర్యానీ తినేసామా, ఇప్పుడు వెళ్ళి మంచి ఇరానీ చాయ్ ఒకటి తాగుదాం. ఈ బిందాస్కి అయితే వచ్చాం అనమాట. ఫోర్ ఇరానీ చాయ్ బ్రో. దీనికి రివ్యూ చెప్పు బ్రో, ఇది ఎలా అనిపించింది? బాగుందా? అమ్మ చేసిన వంటలానే ఉందా? ఒకప్పుడు ఇంకా బాగుండేమో. స్టార్టింగ్ నేను యూఎస్ వచ్చిన స్టార్టింగ్ లో ఇక్కడ ఇందాక మనం బిరిస్తా హౌస్ అని తిన్నాం కదా, దానిపైనే అన్నమాట మనం ఉండేది. సరదాగా ఏదో ఒకటి బోరు కొట్టి తినడానికి తాగడానికి వచ్చి ఇక్కడ ఎప్పుడు తాగేవాళ్ళు. బట్ అప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు ఇంకా కొంచెం టేస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ బాగుంది. జయదీప్ బ్రో తీస్తున్నా మరి వీడియో కొట్టాలి. ఇక్కడ మంచిగా గేమ్స్ ఉండేవి అనమాట ఆడుకోవడానికి. ఒక చాయ్ కొనుక్కొని ఎంతసేపు అయినా కూర్చొని ఆడుకునే వాళ్ళం అప్పుడులో కూడా. సో ఇప్పుడు అంతే, వచ్చాము కూర్చొని చాయ్ తాగుతూ ఆడుకుంటున్నాం అనమాట. అదిగోండి, ఇది మన గుంటూరు ఫేమస్ మాల్కూరి అనమాట. సో ఇదైతే తీసుకున్నాము $4, అంటే 360 రూపాయలు. నేను గుంటూరులోనే ఉండేది, సో మనం అక్కడ 25 రూపీస్కి తినేవాళ్ళం. అది మా బ్రో అయితే మళ్ళీ ఇంకోసారి చాయ్ తీసుకున్నాడు, బాగుందని ఆయనకి నచ్చి. సో అది మా మ్యాటర్. ఒకవేళ మనకన్నా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. రా బ్రో, చెప్పు అది ఏదో. ఏది బ్రో చెప్పు బ్రో. బెల్ ఐకానా? ఓకే సరే, వెళ్ళొస్తా, బాయ్.